నమస్తే. నేను మీ మోహన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రపంచ భవిష్యత్తునే పూర్తిగా మార్చబోయే ఒక రేస్ గురించి. రేస్ అంటే ఏ రేసో లేదా స్పేస్ రేసో కాదు. ఈ 2 కలిసిన స్పేస్ ఏఐ సూపర్ రేస్ గురించి. టెక్ దిగ్గజాలు ఇప్పటికే ఏఐని భూమి మీద హ్యాండిల్ చేయలేక అంతరిక్షంలో డేటా సెంటర్స్‌ని నిర్మిద్దామని పోటీ పడుతున్నాయి. ఈ విషయం మీకు తెలుసా? లేకపోతే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఇప్పుడు నేను జరగబోతున్న ఫ్యూచర్ గురించి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మనం ముందు మనల్ని మనం ఒక క్వెషన్ అడగాలి. ఏఐని భూమి మీద ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు? మీరు చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్ ఏదైనా వాడితే మీరు ప్రతి క్వెషను, ప్రతి వీడియో, ప్రతి ఫైలు ఒక పెద్ద డేటా సెంటర్‌లో ప్రాసెస్ అవుతుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ డేటా సెంటర్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎలక్ట్రిసిటీలో 1.5% వాడుతున్నాయి. 2023లో ఒక డేటా సెంటర్ వాడే కరెంటు ఒక చిన్న నగరానికి ఇచ్చే కరెంట్ లాంటిది. ఇక ఏఐ వచ్చేసరికి ప్రాబ్లమ్ ఎలా అయిందంటే 10x అయిపోయింది. డేటా సెంటర్స్‌కి ఒక విలేజ్ వాడే అంత ఎలక్ట్రిసిటీ సరిపోవట్లేదు. మరి ఎంత కావాలి? దీనికి గోల్డ్‌మ్యాన్ సాచ్ అంచనా ప్రకారం 2030 అంటే 2030కి ఏ డేటా సెంటర్స్ యొక్క పవర్ డిమాండ్ 165% పెరుగుతుందంట. అంటే ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలకు సరిపోయే కరెంట్‌ని కేవలం ఏఐ కోసం వాడతాం. అర్థం చేసుకోండి ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఎంతొస్తుందో. అదే కాదు కూలింగ్ కోసం రోజుకి మిలియన్స్ లీటర్స్ ఆఫ్ నీళ్లు వాడుతున్నారు. భూమి మీద స్థలం తక్కువ, నీళ్లు తక్కువ. కానీ ఏ డిమాండ్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోయి బౌండ్‌లెస్ అయిపోతుంది. ఇయన్నీ చూసిన తర్వాత టెక్ కంపెనీస్ ఇలా అనుకున్నాయి. భూమి సరిపోవట్లేదు కదా! ఇంక పైకి వెళ్దాం. పైకంటే అంతరిక్షంలోకి. అంతరిక్షం ఎందుకు సూపర్ ప్లేస్ అయింది? పాయింట్ 1 ఇన్ఫినిట్ సోలార్ పవర్. అక్కడ రాత్రి లేదు, మేఘాలు లేవు, అట్మాస్ఫియర్ లేదు. సో, ఇన్ఫినిట్‌గా సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ద్వారా మనం సోలార్ పవర్‌ని జనరేట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ జీరో కూలింగ్ కాస్ట్. భూమి మీద బిలియన్స్ ఖర్చవుతుంది కూలింగ్ కోసం. అదే అంతరిక్షంలో అయితే వాక్యూమ్‌లోకి హీట్ డైరెక్ట్‌గా స్పేస్‌కి వెళ్ళిపోతుంది. సో, నీళ్లు జీరో, బిల్డింగ్స్ జీరో, కాస్ట్ కూడా జీరోనే. థర్డ్ పాయింట్ నో ల్యాండ్ కాస్ట్. సో, ఎటువంటి బిల్డింగ్స్ లీజ్ తీసుకోవాలనక్కర్లేదు, లేదా పర్మిషన్ తీసుకోక్కర్లేదు. డేటా సెంటర్స్ చేస్తున్నప్పుడు లోకల్స్ నుంచి ప్రొటెస్ట్‌లు ఇవేమీ అవసరం లేదు. గూగుల్ దీనిపై ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. 2027లో 2 మినీ ఏఐ శాటిలైట్స్‌ని లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. గూగుల్‌తో పాటు అసలు ఈ రేస్‌లో ఎవరెవరున్నారు? ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అతి ధనవంతులు, అతి శక్తివంతమైన వాళ్ళు అందరూ దీనిలో దూకుతున్నారు. గూగుల్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అని ఏఐ శాటిలైట్ నెట్వర్క్‌ని బిల్డ్ చేయబోతుంది. ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్స్‌ని ఏఐ కంప్యూట్ హబ్స్‌గా మార్చడానికి ఆలోచన చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ లాంచింగ్ కెపాసిటీ ప్లస్ శాటిలైట్ ఇంటర్నెట్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ కాంబో. అలాగే షెఫ్ బెజోస్, బ్లూ ఆరిజిన్, ఆఫ్ ఎర్త్ కంప్యూటింగ్ మాడ్యూల్స్ గురించి ఈయన రీసెర్చ్ స్టార్ట్ చేశారు. అలాగే అమెజాన్ ఆల్రెడీ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్. ఇప్పుడు స్పేస్ ప్రొవైడర్ అవుతుందా లేదా అనేదే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఓపెన్ ఏఐ కంప్యూటింగ్ కోసం స్పెషల్‌గా స్పేస్ లాంచ్ కంపెనీస్‌లో స్టేక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఏఐ భవిష్యత్తు కోసం జరిగే ఒక గ్లోబల్ రేస్. ఇది కేవలం ప్లాన్స్ కాదు, నిజంగా పనిచేసింది కూడా. ఎన్‌విడియా సపోర్ట్‌తో స్టార్ క్లౌడ్ ఒక శాటిలైట్‌ని లాంచ్ చేసింది. దాంట్లో ఒక H100 జీపీఏ నుంచుంది. H100 అంటే భూమి మీద చూసిన డేటా సెంటర్ లెవెల్ ఏఐ చిప్ అనమాట. దాన్ని అంతరిక్షంలో పెట్టడం అంటే ప్రెషర్ కుక్కర్‌లో ఫెరారీ ఇంజిన్ పెట్టడం అని చాలామంది కామెంట్ చేశారు. కానీ అందరూ అనుకున్నారు ఇది ఫెయిల్ అవుతుందని. కానీ అందరిని సర్ప్రైజ్ చేసి అది బూట్ అయింది. గూగుల్ వారి గామా ఎల్ఎల్ఎంని లోడ్ చేసింది మరియు స్పేస్ నుంచి డైరెక్ట్‌గా ఏఐ ఆన్సర్ ఇచ్చింది. ఇది చరిత్రలో ఫస్ట్ స్పేస్ బేస్డ్ ఏఐ ఇంటర్ఫేస్. ఇవన్నీ స్పేస్ మూవీస్ లాగా ఎంత ఎక్సైటింగ్‌గా చెప్పుకున్నా సరే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ రేడియేషన్. అంతరిక్షంలో రేడియేషన్‌కి చిప్స్ అనేవి ఈజీగా బర్న్ అయిపోతాయి. గూగుల్ రేడియేషన్ టెస్టెడ్ ఏఐ చిప్స్ పై వర్క్ చేస్తుంది. అంటే రేడియేషన్ వల్ల ఏఐ చిప్స్‌కి ఎటువంటి హాని జరగకుండా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సెకండ్ స్పేస్ డెబ్రిస్.
ఒక శాటిలైట్ గాని కొలైడ్ అయితే ఇంకొక 1000 ముక్కలుగా మారిపోతుంది. ఆ 1000 ముక్కలు ఎన్ని శాటిలైట్స్‌ని డ్యామేజ్ చేస్తాయో, అలాగే ఇదొక చైన్ రియాక్షన్ కింద మారితే ఎంత డ్యామేజ్ అవుతుందో మనం ఆలోచించొచ్చు. థర్డ్ వన్ లాంచింగ్ పొల్యూషన్. ఒక రాకెట్ లాంచ్ అయితే 100 టన్స్ ఆఫ్ CO2 అనేది ఎర్త్ మీద రిలీజ్ అవుతుంది. సో, మరి ఏ డేటా సెంటర్స్‌ని లాంచ్ చేయడానికి ఎన్ని సార్లు రాకెట్ లాంచెస్ చేయాలో మీరు ఆలోచించండి. ఫోర్త్ వన్ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపాసిబుల్. శాటిలైట్ వన్స్ ఆర్బిట్‌లో ఉంటే మీ మొబైల్‌ని చంద్రుడి మీద పెట్టేసినట్టే. రిపేర్ చేయలేం. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇవన్నీ ఉన్నా సరే కంపెనీస్ ఎందుకు అసలు తగ్గట్లేదు. ఎందుకంటే దీనికి ఒక అనాలిసిస్ ఉంది. రాకెట్ లాంచ్ కాస్ట్ అనేది ప్రెజెంట్ $1500 పర్ కేజీ నుండి $200 పర్ కేజీకి తగ్గే ఛాన్స్ ఉంది బై 2035. అంటే స్పేస్ కంప్యూటింగ్ బిజినెస్ వైజ్ కూడా చీప్ అవుతుంది. అసలు ఈ రేస్ దేనికోసం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ కంప్యూటేషన్. భూమి మీద ఎనర్జీ, ల్యాండ్, వాటర్ అన్నీ కూడా లిమిటెడ్. కానీ అంతరిక్షంలో అపరిమితమైన సోలార్ ఎనర్జీ ఉంది. అపరిమిత స్థలం ఉంది. కూలింగ్ కాస్ట్ 0. సో 2035 వరకు వెళితే ఫస్ట్ రియల్ స్పేస్ డేటా సెంటర్ ఆపరేషన్‌లో అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అదే గాని జరిగితే ట్రైనింగ్ కాస్ట్ పడిపోతుంది. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రపంచం మొత్తం చాలా ఫాస్ట్‌గా విస్తరిస్తుంది. ఇంటర్నెట్ ప్లస్ మొత్తం పైకి షిఫ్ట్ అయిపోతాయి. ఇది ఒక టెక్ ఇన్నోవేషన్ మాత్రమే కాదు గైస్. మనిషి చరిత్రలో అతి పెద్ద కంప్యూటర్ రెవల్యూషన్. మనుషులు చంద్రుడిపై నడిచారు. రాకెట్స్‌ని డిజైన్ చేశారు. ఇంటర్నెట్‌ని బిల్డ్ చేశారు. కానీ ఇప్పుడు మనం నిర్మించుకోబోయేది అంతరిక్షంలో ఒక కొత్త డిజిటల్ సివిలైజేషన్. కోసం స్పేస్ రేస్ 2.0 ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాన్ని ఎవరైతే గెలుస్తారో నెక్స్ట్ 100 ఇయర్స్ టెక్నాలజీ డైరెక్షన్‌ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్ సైనింగ్ ఆఫ్ మీ మోహన్ కేటీకే.